వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించుతున్నారు. అయితే హిందూ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన తర్వాతనే పర్యటించారని గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గంలో మోంతా తుఫాను ద్వారా 6 కాలం కష్టపడి పండించిన పంట అంతా నష్టపోయిన రైతులను పరామర్శించకుండా వారికి పంట నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మీరు పర్యటన చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఇక రేవంత్ హిందూ దేవుళ్ళు హిందూ సమాజం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని వాళ్ళని యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు తెలిపి ఆ తర్వాత మా నర్సంపేట నియోజకవర్గ పర్యటన పెట్టుకోండి డిమాండ్ చేశారు. హాల్లో మాట్లాడుకుంటూ అనుచితమైన వ్యాఖ్యలు హిందూ సాంప్రదాయాల గురించి హిందూ దేవుళ్ళ గురించి అసందర్భ ప్రేలాపన, వీళ్ళకో దేవుడు ఉంటాడు వాళ్ళకో దేవుడు ఉంటాడు, ఎంత 300 కోట్ల 30 కోట్ల దేవుళ్ళు ఉంటారని చెప్పి అసందర్భ ప్రేలాపన రేవంత్ రెడ్డి గారిది. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి ప్రతి హిందూ బాంధవుని కుటుంబం నుంచి ఒక హిందువుగా ఒక హిందూ బిడ్డగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు పూర్తి యావత్ తెలంగాణలో ఉన్న మరి దేశంలో ఉన్న హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి రావాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకుండా మీరు నర్సంపేట ప్రయాణానికి వస్తే మిమ్మల్ని నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున హిందువుల తరఫున మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.